మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు కరీంనగర్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో, రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగానే కార్మిక వర్గంగా కక్షపూరిత వైఖరితోటి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మికులు మోసం చేసే పరిస్థితి ఈ లేబర్ కోడ్లలో ఉంది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు రావాల్సిన కనీస వేతనాలు కావచ్చు, సామాజిక భద్రత కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, యూనియన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, సమ్మె చేసే రైట్స్ కావచ్చు, ఇతర తదితర అంశాలు మొత్తం మీద కార్మికులకు ఉండవలసిన, మనుషులకు ఉండవలసిన ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా తీసేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన రైళ్లు, బొగ్గు, విమానాశ్రయాలు, రోడ్లు ప్రతిదీ ప్రభుత్వ రంగంతో నడుస్తున్న సంస్థలను కూడా నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ విధానం ద్వారా పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పగించే పరిస్థితి ఉంది. అట్లాగే రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రైతులకు కావాల్సిన మద్దతు ధరకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. దాదాపు చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ ఒక 20 అంశాల మీద ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు దేశంలో ఉన్న కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు ఉంది. రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజానికం కూడా ఈ సమ్మెకు మద్దతు పలకాలి. రాబోయే రోజుల్లో జరిగే అంశాలకు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ